ఏదైనా ఒక విషయంలో ఒకళ్ళకి హెల్ప్ చేశారు, మాట సహాయమో, డబ్బు సహాయమో, లేకపోతే టైమో, ఏదో హెల్ప్ చేశారు. మీ నుంచి సహాయం పొందిన నేను హెల్ప్ తీసుకున్నాను మీ దగ్గర నుంచి అనుకోండి. నేను మీకు ఎంత గ్రాటిట్యూడ్ చెప్పానంటే, బా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా హెల్ప్ చేశారు, మీ హెల్ప్ వల్ల నాకు చాలా లాభం జరిగింది అని నేను మీకు చెబితే మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుందా లేదా? మళ్ళీ ఒకసారి హెల్ప్ చేయాలనిపిస్తుందా లేదా మీకు? ఏ సార్ నో. మళ్ళీ మీకు హెల్ప్ చేయాలని ఎందుకు అనిపించింది? నా గ్రాటిట్యూడ్ని చూసి, నాలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని చూసి మళ్ళీ చేయాలనిపించింది మీకు. ఏ సార్ నో. అదే మీరు హెల్ప్ చేశారు, హెల్ప్ తీసుకుని నా మానాన్ని నేను వెళ్ళిపోయాను, మీకు పెద్ద గ్రాటిట్యూడ్ చూపించలేదు, నా ఫీలింగ్స్ మీ ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు, అప్పుడు ఇంకోసారి హెల్ప్ చేయాలంటే అంత పెద్ద మోటివేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ సార్ నో. మనకి ఇంత పెద్ద బ్లెస్సింగ్స్ ఎవరిచ్చారు సార్? ఈ మొత్తం బ్లెస్సింగ్స్ ఎవరిచ్చారు సార్? ఆ భగవంతుడు కాదా? ఆ సర్వేశ్వరుడు కాదా? ఆ జీవం గల దేవుడు కాదా? ఆ పైవాడు కాదా? ఆల్మైటీ గాడ్ కాదా? ఏ సార్ నో. ఏమన్నా పిలుచుకోండి, మీ ఇష్టం. ఆ పైవాడిని ఏమన్నా పేరుతో ఆయనకి థ్యాంక్స్ చెప్పామా? చెబుతున్నామా? ఎప్పుడైనా మీ కుడి చెవి గురించి థ్యాంక్స్ చెప్పారా? ఎడమ చెవి గురించి థ్యాంక్స్ చెప్పారా? ఈ కళ్ళ గురించి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పారా? చిన్న బ్లెస్సింగ్ అది, ఎంత పెద్ద బ్లెస్సింగ్స్. ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పామా? సరే, మాట్లాడుతున్నాం కదా, ఓకల్ కార్డ్స్ ఉన్నాయి కదా, చేతులు ఉన్నాయి కదా, కాళ్ళు ఉన్నాయి కదా, నడుము ఉంది కదా, తెలివి ఉంది కదా, విన్నది అర్థమవుతుంది కదా, మాట్లాడగలుగుతున్నాం కదా, తెలివి, ప్లానింగ్ చేయగలుగుతున్నాం కదా, రీజనింగ్ పవర్ ఉంది కదా. ఎవరిచ్చారు? థ్యాంక్స్ చెప్పామా? చెప్పక పైగా నా జీవితం ఇట్లా ఏడుస్తుంది, ఏం చేద్దాం, పైవాడికి నేను కనబడట్లేదు, అందరికి ఇస్తున్నాడు దేవుడు, నాకేమీ ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. అప్పుడు దేవుడికి ఇంకా ఇవ్వాలనిపిస్తుందా? మీకు ఫార్ములా చెప్తా, రాసుకోండి. ఎవరైతే పొందిన శుభాలకి కృతజ్ఞత చెబుతారో వారికి మరింతగా ప్రసాదిస్తాడు పైవాడు. దిస్ ఇస్ ద ఫార్ములా. నువ్వు పొందిన శుభాలు, నువ్వు పొందిన బ్లెస్సింగ్స్కి నువ్వు ఎంతగా కృతజ్ఞత చెప్తావో, థ్యాంక్ఫుల్గా ఉంటావో, అంత ఎక్కువగా దేవుడు ఇస్తాడు. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నామా మనం? ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ చెప్తుంది. వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.